హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఏపీ హైకోర్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇందులో స్టెనోగ్రాఫర్ పేపర్ ఉంది కదా, జీకే పేపర్. సో దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 1 to 20 క్వశ్చన్స్ అయితే ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను, మీరు ఒకసారి చూడొచ్చు. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఓకే. సో అండ్ అది మాత్రమే కాకుండా మనం 50 days ప్లాన్ షెడ్యూల్ అని ఏపీ హైకోర్టుకి అయితే మనం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మీకు టెస్ట్ మనం అప్లోడ్ చేస్తున్నాము. సో దీనివల్ల ఈ టెస్ట్ ప్రతిరోజు మీరు 100 క్వశ్చన్స్ టెస్ట్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను. సో ఈ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు ఆ రోజు మనం ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మీద మీకు 100 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 100 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఆ టాపిక్ మీద ఒక క్లారిటీ వస్తుంది. మనం ఇచ్చే క్వశ్చన్స్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ఫియర్ పోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ఫియర్ వల్ల చాలామంది తెలిసిన క్వశ్చన్స్ కూడా తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 2 అటెంప్ట్ చేసినా మీరు, లేకపోతే అదర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినా మీకు అది తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఎక్కడ ల్యాగింగ్ అంటే ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాయరు, క్వశ్చన్స్ సాల్వ్ చేయరు, ప్రాక్టీస్ చేయరు. సో ఈవెన్ బిగినర్స్ అని ఇప్పుడే మీరు బిగిన్ చేసినా మీరు ప్రాక్టీస్కి ఎక్కువ సమయం కేటాయించండి. సో అప్పుడు మీకు షార్ట్ టైంలోనే మీకు సక్సెస్ వస్తుంది. చూడండి, ఇంతకుముందు గ్రూప్ 2లో కానీ మిగతా ఎగ్జామ్స్లో కానీ ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల నేను ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల నేను సక్సెస్ అవ్వలేదు అని వాళ్ళు ఉంటారు. సో అది కనుక మీరు ఇప్పుడు చేశారనుకోండి, మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి క్వశ్చన్స్, మీకు సక్సెస్ అనేది షార్ట్ టైంలో వస్తుందండి. నేనైతే ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది. ఓకే. సో అందుకనే మనం ఏం చేసామంటే 50 days ప్లాన్ అనేది రిలీజ్ చేసాము. ఈ 50 days ప్లాన్ ఆల్రెడీ ఇప్పుడు దగ్గర 13 days మనం 1300 క్వశ్చన్స్ టెస్ట్ అయితే పెట్టేసాం. ఎవ్రీడే 100 క్వశ్చన్స్ టెస్ట్. ఓకే. సో ఈ 50 days ప్లాన్లో 55 టెస్ట్లు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 1 year కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేస్తున్నాను, అండ్ మొత్తం మెంటల్ ఎబిలిటీ అండ్ జీకే మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీరు ఆ పీడిఎఫ్ ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు కావాలనుకుంటే టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఓకే. సో నా సజెషన్ ఏంటంటే మీరు రాయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ షార్ట్ కట్ అనమాట మీరు సక్సెస్ అవ్వడానికి. సార్ ఇంకేదైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అని అంటే ఇదే షార్ట్ కట్ అండి. మీరు సక్సెస్ అవ్వాలి అంటే షార్ట్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలుస్తుంది. ఏ విధంగా మనం ఎగ్జామ్లో ఫోకస్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మీద మనం ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ మీద మనం ఫోకస్ చేయాలో తెలుస్తుంది. ఓకే. అండ్ మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా ఒక 10 గంటలు నేను ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీరు, సో మీకు క్లారిటీ ఉండదు. అదే ఒక్క 100 క్వశ్చన్లు ఆ టాపిక్ మీద మీరు సాల్వ్ చేశారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ చదివాను, ఎక్కడ చదవలేదు, ఎక్కడ వీక్గా ఉన్నాను, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నానని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఇంకా బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ బిగినర్స్ అయినా నేను చెప్పిన పని అయితే మీరు చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది సేమ్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. నాట్ ఫర్ జస్ట్ ఏపీ హైకోర్ట్ అనే కాదు, గ్రూప్ 2 కైనా. మనం గ్రూప్ 2 కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం, డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. సో ఫాలో అవ్వండి. ఓకే. సో ఈ 50 days ప్లాన్ మీకు ఒకవేళ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వకపోయినా 50 days ప్లాన్ కావాలన్నా మన ఏపీ హైకోర్ట్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో మీకు ప్లాన్ ఉంది. ఒకసారి మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఒకవేళ ఈ 50 daysలో ఎగ్జామ్ జరగలేదు అనుకోండి, మళ్ళీ నేను ఎగ్జామ్ అయ్యేంత వరకు, ఈ హైకోర్ట్ ఎగ్జామ్స్ ఏవైతే అయ్యేంత వరకు నేను మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ చూడండి. ద ప్రెజెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్. చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు. ద ప్రెజెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ అన్నాడు. యాక్చువల్గా మనకి చాలామంది తెలియదు, మనం ఏదైతే అమౌంట్ మనం డిపాజిట్ చేస్తున్నామో, అంటే సేవింగ్స్
అకౌంట్లో మనం ఏదైతే డిపాజిట్ చేస్తున్నామో దానికి బ్యాంక్స్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, బ్యాంక్స్ వాళ్ళు మనం కట్టే ప్రతి రూపాయికి ప్రతి 100 రూపాయలకి ఇంత పైసా అని చెప్పేసి ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేయాలి ఫర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్కి. అర్థమవుతుందండి? సో ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది 15th July 1978న ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట. 15th July 1978. యాక్చువల్గా ఈ 15th July 1978కి ముందు ఇది డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని చెప్పేసి రెండు సపరేట్గా ఉండేవి అనమాట. ఈ రెండింటిని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ 1961 ద్వారా మెర్జ్ చేయడం జరిగింది. మెర్జ్ చేసి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇదేం చేస్తుందంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ బ్యాంక్స్, మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది ఆర్బీఐ యొక్క సబ్సిడరీ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ సబ్సిడరీ. సో ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఒక బ్యాంక్ మనం ఆ బ్యాంక్ ఉంటుంది కదా అని చెప్పేసి మన నమ్మకంతో మనం డబ్బులు అక్కడ దాస్తాం, సేవింగ్స్ అకౌంట్లో కానీ లేకపోతే ఫిక్స్డ్ అకౌంట్లో కానీ, ఓకే, మనం దాస్తాం. అయితే అక్కడ ఒకవేళ బ్యాంక్ కనుక ఫెయిల్ అయిందనుకోండి, బ్యాంక్ కనుక కొలాప్స్ అయిందనుకోండి, క్రైసిస్ వచ్చిందనుకోండి, ఎవరు డబ్బులు కట్టాలి అని అంటే బ్యాంక్ని అడిగితే బ్యాంక్ మా దగ్గర లేవని అంటారు. సో అప్పుడు ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ పే చేస్తుంది అనమాట. రఫ్లీ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 100 లక్షల కోట్ల రూపాయలు మన బ్యాంకుల్లో డిపాజిట్స్ రూపంలో ఉన్నాయన్నమాట. అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను, దిస్ నెంబర్ కెన్ చేంజ్. ఓకే, సో అరౌండ్ ఈ నెంబర్లో ఉంది. సో దీని అన్నిటికి కూడా ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి కూడా ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ బ్యాంక్ కనుక కొలాప్స్ అయితే ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి ఇప్పుడు నేను 10 లక్షలు అకౌంట్లో సేవ్ చేసుకున్నాను సార్, నాకు 10 లక్షలు ఇస్తారా అంటే కాదు. మీ అకౌంట్లో 5 లక్షల కన్నా ఎక్కువ ఎంత అమౌంట్ ఉన్నా మీకు 5 లక్షల వరకు ఆ డిపాజిట్ ఇన్సూరెన్స్ అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందండి? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆ టైంలో ఇది బాగా న్యూస్లో కూడా ఉంది, అందుకనే మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద అగ్రిస్టాక్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ డేటాబేసెస్ proposed by the central government focusing on India's farmers and agriculture sector. For this purpose, central government developed IDEA, which will lay down a framework for AgriStack. What is the full form of IDEA? అన్నాడు. అగ్రిస్టాక్ అనేది భారతదేశ రైతులు మరియు వ్యవసాయ రంగంపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతికతలు మరియు డిజిటల్ డేటాబేస్ల సమాహారం అంటున్నాడు. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం IDEAను అభివృద్ధి చేసింది. ఇది అగ్రిస్టాక్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ని నిర్దేశిస్తుంది. IDEA పూర్తి రూపం ఏంటి? ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అగ్రిస్టాక్ అనేది ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంటాయంటే ఒక రైతు ఉన్నారనుకోండి, ఆ రైతు యొక్క ఆధార్ని ఫార్మర్ ఐడితో లింకప్ చేస్తారు. లింకప్ చేసిన తర్వాత ఆ రైతుకి ఉన్న ల్యాండ్ రికార్డ్స్ ఏంటి, ఆ రైతు ఎటువంటి పంట వేయబోతున్నారు, లేకపోతే ఆ సాయిల్ యొక్క క్వాలిటీ ఏంటి, ఓకే, అండ్ అది మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్, సబ్సిడీ, ఇదంతా క్రెడిట్ యాక్సెస్, ఇదంతా కూడా ఒక దాంట్లో లింకప్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అంటే ప్రతిసారి డిఫరెంట్ సోర్సెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మర్ ఐడి, ఆధార్ ఈ రెండు లింకప్ చేసేస్తే మనకి ఆ రైతుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసేస్తాయి అన్నమాట. సో తద్వారా ఏంటంటే ఈజీగా సబ్సిడీ పొందొచ్చు, ఈజీగా క్రెడిట్ పొందొచ్చు, ఈజీగా ఒకవేళ అక్కడ ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడ్వైజ్ పొందొచ్చు.
ఓకే, అయితే ఈ అగ్రి స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దాన్నే ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఫ్రేమ్వర్క్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఐడిఈఏ అని అంటారు దాన్ని. ఆ ఐడిఈఏ యొక్క అబ్రివేషన్ ఏంటి అని ఇక్కడ అడిగారు అనమాట. ఇది ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటారు. ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద మెన్షన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ అపాయింట్మెంట్స్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? మనం దగ్గరగా 10+ టెస్ట్లు మనం పాలిటీలో ఇచ్చాం. మంచిగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కవర్ చేసాం ఆ టెస్ట్ సిరీస్లో. ఓకే, సో దగ్గర అంటే 1000 క్వశ్చన్లు మీరు పాలిటీ మీద రాస్తారు. సో అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి మీరు అది టెస్ట్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద మెన్షన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని అన్నాడు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాలనికి అవసరమైన అర్హతల గురించి ప్రస్తావించబడింది అని అన్నారు. సో ఇది ఆర్టికల్ 124 అనమాట. సో ఆర్టికల్ 124లో సుప్రీంకోర్టు జడ్జ్ యొక్క క్వాలిఫికేషన్స్, అంటే ఒక వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జ్ క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఎటువంటి అపాయింట్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఆర్టికల్ 124 చెప్తుంది. అందులో క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఒకటి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. నెంబర్ 1 సిటిజన్. నెంబర్ 2 వచ్చేసరికి అట్లీస్ట్ 5 years హైకోర్టులో జడ్జ్ అయి ఉండాలి. అంటే హైకోర్టు జడ్జిగా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఆర్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయి ఉండాలి. డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ఏంటి, ఈ 2 కండిషన్స్ లేకపోయినా ఒక వ్యక్తి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అని ప్రెసిడెంట్ కనిపిస్తే అతన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి అవకాశం ఉంటుంది. సో సుప్రీంకోర్టు జడ్జిగా చీఫ్ జస్టిస్ అన్న ఇంకా అందులో సీనియారిటీ బట్టే చీఫ్ జస్టిస్ అవుతారనమాట. కాబట్టి అది. సో ఇది మాత్రమే కాకుండా ఆర్టికల్ 124 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఒకటి, సుప్రీంకోర్టుని ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ ఆర్టికల్ 124 చెప్తుంది అనమాట. ఓకే, అండ్ అపాయింట్మెంట్ గురించి, సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి ఇది మాట్లాడుతుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క రిమూవల్ గురించి కూడా, వాళ్ళని ఎలా తొలగించాలి అనేది కూడా ఈ ఆర్టికల్ 124 చెప్తుంది. నెక్స్ట్ ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క ఓత్ గురించి, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఒక జడ్జిగా, ఒక లాయర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హులు కారు సుప్రీంకోర్టు జడ్జెస్. సో కాబట్టి ఈ పాయింట్స్ కూడా ఆర్టికల్ 124 చెప్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటిలో ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు, ఈ 124 మీద ఇంకా ఈ అడిషనల్ పాయింట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, మన హైకోర్టు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి జ్యుడిషియరీ గురించి బాగా చదవండి. వాటి మీద నేను మంచిగా కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ 134 చూడండి. మిగతా ఆర్టికల్స్ గురించి కూడా చూద్దాం. ఆర్టికల్ 134 చూడండి. ఇదేంటంటే అపీలేట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ గురించి మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోండి, అపీలేట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. ఆర్టికల్ 114 దేని గురించి మాట్లాడుతుందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 114 గురించి, గవర్నమెంట్ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ డ్రా చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ ఏంటి, బడ్జెట్ ఓటింగ్ పెడతారు కదా. సో ఆ ఓటింగ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ₹1 కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది 114 ఆర్టికల్లో చెప్తుంది అనమాట. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు డ్రా చేయాలి అని అంటే పార్లమెంట్లో ఓటింగ్ అనేది కంపల్సరీ చేయాలి, కంపల్సరీగా ఓటింగ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.
ఆర్టికల్ 114 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ 144. ఈ ఆర్టికల్ 144 ఏం చెప్తుందంటే ఆల్ సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ విత్ ఇన్ ఇండియా మస్ట్ యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు జారీ చేసే జ్యుడిషియల్ ఆర్డర్స్కి సహకరించాలి. సివిల్ అథారిటీస్ అవ్వచ్చు, జ్యుడిషియల్ అథారిటీస్ అవ్వచ్చు. ఓకే, సో ఎవరో కూడా సుప్రీంకోర్టు జారీ చేసే జ్యుడిషియల్ ఆర్డర్స్ని డిజోబే చేయకూడదు. అందరూ కూడా ఆబ్లిగేషన్, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది ఆన్ సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ మీద, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింగ్పో ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఈజ్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ హంటింగ్ ఎక్స్పెడిషన్. వేర్ ఇస్ దిస్ ఫోక్ డ్యాన్స్ ఒరిజినేటెడ్ అన్నాడు. సింగ్పో అనేది వేట దండయాత్రకు సన్నాహకంగా ప్రదర్శించబడు ఒక జానపద నృత్యం. ఈ జానపద నృత్యం ఎక్కడ ఉద్భవించింది అని అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే మనం డిఫరెంట్ సోర్సెస్ సెర్చ్ చేస్తే ఇది సింగ్పో డ్యాన్స్ అనేది ఇది అరుణాచల్ ప్రదేశ్లో, అంటే పార్ట్స్ ఆఫ్ అస్సాం, ఇంతకుముందు గతంలో పార్ట్స్ ఆఫ్ అస్సాం, ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట ఇది. అయితే మనం ఇక్కడ ఆప్షన్స్లో మాత్రం అరుణాచల్ ప్రదేశ్ లేదు, కానీ నాగాల్యాండ్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ సంగ్ పావో అని చెప్పేసి నాగాల్యాండ్కి సంబంధించిన సిమిలర్ డ్యాన్స్ ఉంది. అంటే ఈ హంటింగ్ ఎక్స్పెడిషన్ ప్రిపరేషన్ అప్పుడు ఈ డ్యాన్స్ అయితే చేయడం జరుగుతుంది నాగాల్యాండ్. సో అయితే సింగ్పో అనేది యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్ అనమాట, కానీ ఇక్కడ నాగాల్యాండ్ అని ఇచ్చిన, ఇది నాగాల్యాండ్ అనే ఆప్షన్ కూడా కరెక్ట్ అని ఇచ్చారు, ఎందుకంటే సిమిలర్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో అయితే నాగాల్యాండ్ది మనం గుర్తుపెట్టుకోవాలంటే సంగ్ పావో అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సేమ్ అంటే ఈ యాన్సిస్టర్స్ నుంచి ఇది సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. ఇది ఫోక్ డ్యాన్స్ అనమాట. అంటే హంటింగ్కి వెళ్ళే ముందు ఈ కార్యక్రమం అయితే, ఈ డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేస్తారు, ఫోక్ డ్యాన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్, సంగ్ పావో అంటే నాగాల్యాండ్, సింగ్పో అంటే అరుణాచల్ ప్రదేశ్ యాక్చువల్గా. కానీ ఇక్కడ మనకి నాగాల్యాండ్ కూడా కరెక్ట్ అని ఇచ్చారు, నాగాల్యాండ్ అని ఇచ్చారు, కరెక్ట్ అని ఇచ్చారు అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఎట్ విచ్ ప్లేస్ అమాంగ్ ద స్టేట్స్ హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ యాజ్ పర్ ద సెన్సస్ 2018 అని అంటున్నాడు. సో 2018 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? సో 2018 జనాభా లెక్కల ప్రకారం అయితే 12th ర్యాంక్లో ఉంది. అయితే ఆ 12th ర్యాంక్ నుంచి బాగా పడిపోయింది 2022లో. ఓకే, సో ఈ హయ్యెస్ట్ టైగర్ పాపులేషన్ ఈ డేటాలో మనం టాప్ 5లో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. ఓకే, సో ఇక్కడ మధ్యప్రదేశ్ టాప్లో ఉంది. 2022 సెన్సస్ ప్రకారం అయితే మధ్యప్రదేశ్ టాప్లో ఉంది విత్ 785 టైగర్స్. తర్వాత కర్ణాటక 563 టైగర్స్తో, ఉత్తరాఖండ్ 560 టైగర్స్తో, తర్వాత మహారాష్ట్ర 444తో. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ అయితే 2022 సెన్సస్లో ఇది బెటర్ పొజిషన్లో అయితే లేదనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, పిఐబిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ర్యాంక్ అయితే 2022 సెన్సస్ ప్రకారం అయితే ఇవ్వలేదు. 2018 సెన్సస్ ప్రకారం అయితే అది 12th పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా వాజ్ ర్యాంక్డ్ ఎట్ డాష్ పొజిషన్ అవుట్ ఆఫ్ 11 హెల్త్ సిస్టమ్స్ ఇన్ ఏషియా పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్ జనవరి 2021. ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏం చేస్తుందంటే జనవరి 2021లో ఈ ఏషియా పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది దగ్గర దగ్గర 11 కంట్రీస్లో ఉన్న హెల్త్ సిస్టమ్స్ స్టడీ చేసి ఈ ర్యాంక్ అయితే రిలీజ్ చేసింది. 11 హెల్త్ సిస్టమ్స్లో, అంటే 11 దేశాల్లో మనం 10వ స్థానంలో ఉన్నాం అనమాట. 10th పొజిషన్లో మనం ర్యాంక్ అచీవ్ చేసాం అనమాట. ఓకే,
సో ఇందులో టాప్లో వచ్చేసరికి ఆ ఇయర్లో టాప్లో వచ్చేసరికి సింగపూర్ టాప్లో ఉంది, తర్వాత తైవాన్, తర్వాత జపాన్. సో ఇలా ఇండెక్స్లు కానీ ర్యాంకింగ్లు కానీ క్వశ్చన్స్ వస్తే మనం కరెంట్ అఫైర్స్లో మీరు చదివితే ఖచ్చితంగా మీరు మన ఇండియా ర్యాంక్ ఏంటి, ఇండియా స్కోర్ ఒకవేళ ఉంటే స్కోర్ ఏంటి, నెక్స్ట్ టాప్లో ఏది ఉంది, అండ్ మనతో పోల్చుకుంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ సంస్థ దాన్ని విడుదల చేసింది అనేది ఇంపార్టెంట్. ఇలా ఈ ర్యాంకింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకటన్నా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బైకామరలిజం ఫీచర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని ద్విశాసనసభ విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? ఇది యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం ఈ బైకామరలిజం ఫీచర్. బైకామరలిజం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పార్లమెంట్లో లోవర్ హౌస్ అంటే లోక్సభ, అప్పర్ హౌస్ రాజ్యసభ. సో లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ రెండు ఉన్నాయి. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఫీచర్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇది మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం అనమాట. సో అంటే ఏంటి, ఇక్కడ మనకు లోక్సభ వచ్చేసరికి ఈ డైరెక్ట్లీ రిప్రజెంట్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, డైరెక్ట్లీ అంటే ఇప్పుడు లోక్సభలో ఉన్న మెంబర్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. రాజ్యసభలో ఉన్న ఎంపీస్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఈ రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకుంటారనమాట. అర్థమైందండి? సో బైకామరలిజం అంటే రాజ్యసభ రిప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాష్ట్రాలకి వ్యతిరేకంగా ఏదన్నా ఒక అమెండ్మెంట్ కానీ ఏమన్నా తీసుకొస్తుంటే రాజ్యసభ అంత ఈజీగా ఒప్పుకోదు. సో దానికోసమే దీన్ని పెట్టారు రాజ్యసభని. సో మనది ఫెడరల్ కంట్రీ కాబట్టి, క్వాసీ ఫెడరల్ అని అంటాం. సో ఫెడరల్ కంట్రీ కాబట్టి మనం రాష్ట్రాలకి, కేంద్రానికి ఏ విధంగా అయితే అధికారాలు ఉన్నాయో రాష్ట్రాలకు కూడా రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి స్టేట్స్కి. ఓకే, సో కాబట్టి ఇది ఈ బైకామరలిజం అనే ఫీచర్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం అనమాట, యునైటెడ్ కింగ్డమ్ నుంచి. అయితే మిగతాయి చూడండి, ఐర్లాండ్ నుంచి మనం ఏం తీసుకున్నామంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. ఓకే, ఈవెన్ దో దే ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్. ఇవి మనం ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయట్లేదు అని మనం ఎక్కడా వెళ్ళి క్వశ్చన్ చేయడానికి లేదు. కోర్టులో వెళ్ళి ఈ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నాయి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు, ఆరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి వీ కాంట్ గెట్ రెమెడీ అనమాట. ఈవెన్ దో దే ఆర్ నాన్ జస్టిసబుల్. ఇది ప్రజాక్షేత్రంలోనే ఈ ఇంప్లిమెంటేషన్ గురించి ప్రజల దగ్గరే అంటే ఓటింగ్ దగ్గరే తేల్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్ అయితే స్కీమ్స్ అండ్ పాలసీస్ బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తుందో వాళ్ళనే ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఎవరైతే ప్రామిస్ చేశారో వాళ్ళని ఎన్నుకోవడం చేస్తూ ఉంటారు ప్రజలు జనరల్గా. మనం చూస్తూనే ఉంటాం. జర్మనీ నుంచి మనం ఏం తీసుకున్నామనంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, వైమర్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ వార్ వచ్చింది మన దేశంలో, వార్ వచ్చినప్పుడు అప్పుడు అందరూ కలిసికట్టుగా ఫైట్ చేయాలి, అందరూ ఒకే తాటి మీద ఉండాలి. సో అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఈ వార్ సందర్భంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. ఓకే, ఈ వార్ సందర్భంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అందరూ కూడా పూర్తి కంట్రోల్ అంతా కూడా ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో అంటే కేంద్రం చేతిలోకి పవర్ వెళ్ళిపోయింది. సో కేంద్రం అవసరమైన సిచ్యువేషన్స్ అంటే తనకి ఈ వార్ని ఎలా ఎదుర్కోవాలో దాని మీద ఫోకస్ చేయాలి, ఇంటర్నల్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేయడానికి కుదరదు కదా, అవునా? అది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నామంటే ప్రొసీజర్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్టికల్ 368. మనం ఆర్టికల్ 368 ఉపయోగించి రెండు విధాలుగా మనం రాజ్యాంగాన్ని అమెండ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే స్పెషల్ మెజారిటీ ఉపయోగించి,
స్పెషల్ మెజారిటీని ఉపయోగించి. ఇంకోటి స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై స్టేట్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే, సింపుల్ మెజారిటీ ద్వారా మనం రాజ్యాంగాన్ని ఏదైతే అమెండ్ చేస్తామో అది ఆర్టికల్ 368 కిందకి రాదు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లక్ష్మీకాంత్లో ఏంటంటే ఈ 3 ఒకే చోట ఇస్తారు. సో అప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఈ ఆర్టికల్ 368 ఉపయోగించే సింపుల్ మెజారిటీ కూడా మనం సింపుల్ మెజారిటీ ద్వారా కూడా అమెండ్ చేయొచ్చు అని కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్ మెజారిటీ డజంట్ కమ్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ సౌత్ ఆఫ్రికా నుంచి ఎలా అమెండ్ చేయాలి, ఆర్టికల్ 368 ద్వారా మనం ఎలా అమెండ్ చేయాలి అనేది మనం తీసుకున్నాము సౌత్ ఆఫ్రికా నుంచి. ఇంకోటి ఏంటంటే మెథడ్ ఆఫ్ ఎలక్టింగ్ మెంబర్స్ టు రాజ్యసభ. రాజ్యసభలో ఉన్న మెంబర్స్ని ఏ విధంగా ఎలక్ట్ చేసుకోవాలి అనేది కూడా మనం ఈ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఈ సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుంది మనకి. సో దీని మీద నుంచి నేను క్వశ్చన్స్ కూడా అడిగాను మన పాలిటీ టెస్ట్, ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్లో, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ ఇస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ అసోసియేషన్ ఫార్మ్డ్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటున్నాడు. పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన ఏ అసోసియేషన్ యొక్క పురాతన పేరు అని అంటున్నాడు. సో ఇది గదర్ పార్టీ. గదర్ అని అంటే రివోల్ట్ అని అర్థం అనమాట. సో యాక్చువల్గా దీనికి పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ పేరుతో దీని ముందు స్థాపించారు. గదర్ పార్టీని పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అని 1913లో 1913లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. జూలై 15, 1913లో. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి యుగాంతర్ ఆశ్రమ్, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న యుగాంతర్ ఆశ్రమంలో దీని హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట అక్కడ. అయితే దీని ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అని అంటే, ఫౌండర్స్ అండ్ లీడర్స్ వచ్చేసరికి లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బాక్నా, ఓకే, సంతోక్ సింగ్. సో వీళ్ళు దీని ఫౌండర్స్ అండ్ లీడర్స్ అనమాట. అయితే 1914లో దీని పేరు అయితే చేంజ్ చేయడం జరిగింది. గద్దర్ కింద దీన్ని మార్చారు. గద్దర్ అంటే రివోల్ట్ అని అర్థం. ఎందుకనంటే అప్పటికే వీక్లీ న్యూస్ పేపర్ అని చెప్పేసి ఒక గదర్ పేపర్ అనేది ఉంది. సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం, గదర్ అంటే రివోల్ట్ కాబట్టి బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా ఈ ఫారెన్ కంట్రీస్లో ఉన్న మన ఇండియన్స్ని మొబిలైజ్ చేయడానికి బ్రిటిషర్ అగెయిన్స్ట్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో గదర్ పార్టీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఒలింపిక్ మెడల్ పోస్ట్ ఇండిపెండెన్స్? అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు మొట్టమొదటిసారిగా ఒలింపిక్ మెడల్ గెలుచుకున్నారని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. మొట్టమొదటి భారతీయుడు ఎవరు? కాష్బా దాదాసాహెబ్ జాదవ్. సో ఈయన కేడి జాదవ్ అని పిలుస్తారు ఈయన్ని. సో ఈయన 1952 హెలెన్స్కీ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు రెజ్లింగ్లో అనమాట. సో ఇది ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒలింపిక్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా ద ఫోక్ మ్యూజిక్ ఫామ్ కుమ్మిపట్టు ఈజ్ ఒరిజినేటెడ్? జానపద సంగీత రూపకం కుమ్మిపట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉద్భవించింది అని అడుగుతున్నారు. సో ఇది తమిళనాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఫోక్ మ్యూజిక్ అవ్వచ్చు, ఫోక్ డాన్స్ అవ్వచ్చు, ఓకే, ఫోక్ కల్చర్స్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు ఈ హైకోర్టు ఎగ్జామ్లో ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా వీటిని అడిగే అవకాశం ఉంటుంది. మనం దాని మీద క్వశ్చన్స్ అయితే మీకు మీకు షెడ్యూల్లో ఇచ్చాను నేను. ఆ రోజు మనం ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి చదువుకోండి. ఆర్ట్ అండ్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పట్టు అనేది ఏంటంటే కుమ్మీ సాంగ్స్ అని అంటారు. ఇవేంటంటే తమిళనాడులో ఇది ఒరిజినేట్ అయింది. సో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ స్టార్ట్ అవ్వకముందు నుంచి ఈ డ్యాన్స్ ఉంది. అంటే అసలు ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆరిజినేట్ అవ్వకముందు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వెంట్ అవ్వకముందు నుంచి ఈ ఫోక్ డాన్స్ ఉందన్నమాట. అర్థమైందా అండి? సో ఇక్కడ కుమ్మి అని అంటే కొమ్మాయ్ అనే తమిళ్ వర్డ్ నుంచి ఇది వచ్చింది. కొమ్మాయ్ అంటే సర్కిల్ ఆర్ హ్యాండ్ క్లాపింగ్ అనమాట.
సో ఇక్కడ ఈ వెడ్డింగ్ అప్పుడు కానీ, లేకపోతే టెంపుల్ ఫెస్టివల్స్ అప్పుడు అవ్వచ్చు, లేకపోతే పొంగల్ అప్పుడు ఉమెన్ జనరల్గా ఏంటంటే ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి ఈ డాన్స్ అయితే చేస్తారు విత్ క్లాపింగ్. సో ఒక టైం తీసుకుంటూ ఒక టైం ఇంటర్వెల్స్లో ఈ క్లాపింగ్ కానీ చేయడం జరుగుతుంది. సర్కిల్లో వీళ్ళు డ్యాన్స్ చేయడం చేస్తారనమాట. ఓకే, సో ఇది కేరళలో కూడా ఈ డాన్స్ని పర్ఫామ్ చేయడం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ ఇన్ ఇండియా రికార్డెడ్ ద థర్డ్ లోయెస్ట్ లిటరసీ రేట్ యాజ్ పర్ 2011 సెన్సస్ రిపోర్ట్స్. సో 2011 సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ 2011 సెన్సస్ మీద మీరు ఫోకస్ చేయండి బాగా. ఓకే, సో ఈ 2011 సెన్సస్లో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? విచ్ స్టేట్ ఇన్ ఇండియా రికార్డ్ ద థర్డ్ లోయెస్ట్ లిటరసీ రేట్. హయ్యెస్ట్ కూడా కాదు, జనరల్గా టాప్ 5 చదువుతారు, బాటంలో ఏముందో మనం చూస్తాం. ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? థర్డ్ లోయెస్ట్ లిటరసీ రేట్ అంటే మనం పైనుంచి టాప్ 5లో ఎవరున్నారు, బాటమ్ 5లో ఎవరున్నారు అని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అన్నిట్లో ఒక్క లిటరసీ రేట్ అనే కాదు, ఈ 2011 సెన్సస్లో అన్ని డైమెన్షన్స్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలనేది దీనికి ఒక ఉదాహరణ అనమాట. ఓకే, సో థర్డ్ లోయెస్ట్ ర్యాంకింగ్లో లిటరసీ రేట్ ఉన్నది రాజస్థాన్. అన్నిటికన్నా లీస్ట్ లిటరసీ వచ్చేసరికి బీహార్. ఓకే, బీహార్ 61.8%తో లీస్ట్ ప్లేస్లో ఉందన్నమాట 2011 సెన్సస్ ప్రకారం లిటరసీ రేట్లో. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 65.4%లో ఉంది. థర్డ్ లోవెస్ట్ వచ్చేసరికి 66.1%, దట్ ఈస్ రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ ఎ గ్రోత్ రేట్ ఆఫ్ డాష్ ఇన్ 2016-17 అట్ కాన్స్టెంట్ 2011-12 ప్రైసెస్ అంట. ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు స్థిరంగా 2014-12 ధరల ప్రకారం 2016-17లో డాష్ వృద్ధి రేట్ను నమోదు చేశాయి. చూడండి, ఇది క్వశ్చన్ పేపర్ ఏమో 2023 పేపర్. మనకు అడిగిన డేటా చూడండి. సో అంటే ఈ అగ్రికల్చర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మీకు ఎకనామిక్ సర్వేస్లో ఈ గ్రోత్ రేట్ సంబంధించిన గ్రాఫ్స్ ఇస్తారు కదా, సో ఆ గ్రాఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలాగా మన గ్రాఫ్స్ ఇస్తారు కాబట్టి ఆ గ్రాఫ్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడే మన మైండ్ బ్లాక్ అయ్యింది చెప్పాలంటే. ఓకే, సో మనం ఏం చేస్తాము, రీసెంట్ సర్వే చదువుకొని వెళ్ళిపోతాం. కానీ అలా కాదు, అక్కడ దాంట్లో ఉన్న టేబుల్స్ ఏమిచ్చారు, మ్యాప్స్ ఏమిచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్ అనేది ఈ క్వశ్చన్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, అప్పుడు డేటా మేము ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలామంది అనుకోవచ్చు, అప్పుడు సర్వే చదవాలని. అలా ఏం చదవక్కర్లేదు. మీకు ఈ టేబుల్స్ కానీ బార్స్లో కానీ, ఓకే, పై చార్ట్ల రూపంలో కానీ మీకు డేటా ఇస్తారు కదా ఎకనామిక్ సర్వేలో, అందులో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తాయి అన్నమాట. సో అప్పుడు దాని ప్రకారం మనం ఆ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. 1-2 సార్లు చూడండి, మీరు బట్టి కొట్టక్కర్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చదవకుండా వదిలేశారనుకోండి, చూడకుండా వదిలేశారనుకోండి, మీరు ఆన్సర్ చేయలేరు. ఓకే, అట్లీస్ట్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసన్నా మీరు ఏది అయి ఉండొచ్చు, ఏది అయి ఉండకపోవచ్చు అని చెప్పేసి మీరు గెస్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే అది 14.03% అనమాట. 14.03% గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద ఫస్ట్ ఆంధ్ర కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1913 అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ బిఎన్ శర్మ అంటున్నాడు. సో ఇది ఎక్కడ జరిగింది అని అంటే బాపట్లలో జరిగింది అనమాట. ఓకే, బయ్య నరసింహేశ్వర శర్మ అని పేరు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ కాన్ఫరెన్స్ ఆంధ్ర కాన్ఫరెన్స్ అంటే ఆంధ్ర మహాసభ అనమాట. సో ఈ కాన్ఫరెన్స్ May 26, 1913లో జరిగింది. ఓకే, ఇది ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగిందంటే ఎడ్వర్డ్ 7 కొరనేషన్ మెమోరియల్ టౌన్ హాల్ బాపట్లలో ఇది జరిగిందనమాట. ఈ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఎందుకనంటే ఇది ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్ మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆర్గనైజ్డ్ స్ట్రగుల్ ఫర్ సపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్. అంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రగుల్, తెలుగు పీపుల్ స్టేట్ సపరేట్గా ఉండాలి అని ఒక ఆర్గనైజ్డ్ స్ట్రగుల్ అనేది దీంతోనే స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద న్యూ క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ ఫోరం స్టార్టెడ్ ఇన్ నవంబర్ 2021 టు ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద రీజియన్ అండ్ స్ట్రెంథన్ బయలాటరల్ కోఆపరేషన్. క్రింది వాటిలో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించడానికి మరియు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నవంబర్ 2021లో ప్రారంభించబడిన కొత్త క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ ఫోరం ఒక భాగం కాని దేశం ఏది? ఒక భాగం కాని దేశం ఏది అని అంటే ఇట్ ఇండికేట్స్ వెస్ట్ ఏషియన్ క్వాడ్రిలేటరల్ గ్రూప్ అనమాట. క్వాడ్, వెస్ట్ ఏషియా క్వాడ్లో ఉండే కంట్రీస్ ఏంటి అని అంటే, క్వాడ్ అంటే 4. ఓకే, సో ఇందులో 4 కంట్రీస్ ఏంటి అని అంటే I2 U2 అని అంటాం. ఓకే, I2 అంటే ఇండియా, ఇజ్రాయెల్. U2 అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ UAE. ఓకే, సో ఇది ఎస్పెషల్లీ దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, ఈ వెస్ట్ ఏషియాలో ఇట్ ప్రమోట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, సైంటిఫిక్ ఇన్నోవేషన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ టెక్నాలజికల్ హబ్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం ఇందులో భాగం కానిది ఏంటి అని అంటే ఖతార్. ఈజీగా మనం చెప్పగలం, గుర్తుపెట్టుకోండి. వెస్ట్ ఏషియా క్వాడ్ అంటే I2 U2 అని అంటాం. మనకి క్వాడ్ అనే సపరేట్ ఒక గ్రూప్ ఉంది, QUAD. అదేంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద వరల్డ్ బ్యాంక్ ఆన్ 18 November 2021 signed the legal agreement for an amount of dash for the project that aims to improve quality of learning for over 50 lakh students in the state of ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మంది పైగా విద్యార్థుల అభ్యాసన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ 18 November 2021 డాష్ మొత్తానికి చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేశాయి అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్. సార్, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటే మీరు ఎకనామిక్ సర్వే చదివితే మీకు తెలుస్తుంది. ఓకే, ఎకనామిక్ సర్వేలో ఇప్పుడు రీసెంట్గా అయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కడో అక్కడ కవర్ అవుతుంది, ఏపీ కరెంట్ అఫైర్స్లో. ఆర్ కొంచెం ఓల్డ్ది అనుకోండి, ఓల్డ్ది అయితే అప్పుడు మీరు ఎకనామిక్ సర్వేలో చదివితే అగ్రిమెంట్స్ జనరల్గా మనం అంత పట్టించుకోం. మన ఫోకస్ అంతా ఏంటి, ఏ ప్రభుత్వం ఏ పథకం ఏర్పాటు చేసింది, అది ఎప్పుడు ఏర్పాటు చేసింది, ఎక్కడ ఏర్పాటు చేసింది, ఇదే మనం చూస్తాం. ఓకే, కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ బేస్డ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు దృష్టి పెట్టాల్సింది ఇలాంటి అగ్రిమెంట్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే ఏ అంతర్జాతీయ సంస్థలతో చేసుకున్న అగ్రిమెంట్స్ ఏంటి, సైన్ ఏం చేసింది, నెక్స్ట్ ఎంత అమౌంట్తో ఇది అగ్రిమెంట్ ఉంది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తుంది. ఇది 250 millionsతో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ లేటెస్ట్ అగ్రిమెంట్స్ ఏమన్నా, ఇప్పుడు చాలా అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి, అది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, విచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంచ్డ్ ద ఇన్నోవేషన్ కంటెస్ట్ డేర్ టు డ్రీమ్ 2.0 ఇన్ 2020? ఈ డేర్ టు డ్రీమ్ 2.0 2020 అనేది ఏ ఇన్స్టిట్యూట్ లాంచ్ చేసింది అని అంటే ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అనమాట. సో ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డేర్ టు డ్రీమ్ 2.0 యొక్క లక్ష్యం ఏంటి అని అంటే టు ప్రమోట్ స్టార్టప్స్ అండ్ ఇండివిజువల్ ఇన్నోవేటర్స్, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్లో స్టార్టప్స్ని కానీ ఇండివిజువల్ ఇన్నోవేటర్స్ని కానీ ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. దీంట్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఐడియల్ ప్రోటోటైప్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి 10 lakh ఫర్ స్టార్టప్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 5th డెత్ యానివర్సరీ ఆఫ్ అబ్దుల్ కలాం గారు డెత్ యానివర్సరీని దృష్టిలో పెట్టుకొని ఇది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇన్ April 2022 ఆంధ్రప్రదేశ్ అనౌన్స్డ్ 13 new districts. Which of the following new districts is carved from కడప డిస్ట్రిక్ట్? కడప డిస్ట్రిక్ట్ నుంచి
కొత్త డిస్టిక్ ఫామ్ చేసిన ఏ డిస్టిక్ అని అంటే అన్నమయ్య డిస్టిక్. ఓకే, సో అయితే ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏది తీసుకొచ్చారు, అందులో ఇంపార్టెంట్ మండలాలు ఏంటి, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏంటి అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోటియాన్ కి ఈద్, రొట్టెల పండుగ ఈజ్ అన్ యాన్యువల్ 3-day ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అట్ విచ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. రోటియాన్కి ఈద్ లేదా రొట్టెల పండుగ అనే వార్షిక 3 రోజుల పండుగను ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? సో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో జరుపుకుంటారు. యాక్చువల్గా మన ఏపీ జాగ్రఫీ బుక్లో ఈ డిఫరెంట్ ఫెస్టివల్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రకరకాల ఫెస్టివల్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఫెస్టివల్ వచ్చేసరికి మొహరం సందర్భంలో బారా సాహిద్ దర్గా దగ్గర నెల్లూరులో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది కమ్యూనల్ హార్మోనీని ప్రమోట్ చేస్తుంది. అంటే ఇందులో హిందూస్ ముస్లిమ్స్ ఇద్దరూ కూడా, ఇందులో రకరకాల రాష్ట్రాల నుంచి కూడా, దేశం రకరకాల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ రొట్టెల పండుగలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే రొట్టెల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ రోటీ అని, ఇలాగా వాళ్ళ హెల్త్ రిలేటెడ్ అని ఎవరైతే అవి రిసీవ్ చేసుకుంటారో నెక్స్ట్ ఇయర్ కల్లా అది అచీవ్ చేస్తామనే బలమైన నమ్మకం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, స్వర్ణాల చెరువు ట్యాంక్ దగ్గర ఈ రొట్టెల పండుగ అయితే చేస్తారు. దగ్గరగా 15 లక్షల మంది డివోటీస్ అయితే వస్తారు. చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఈ రొట్టెల పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు నెల్లూరులో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇన్ 2020 ఆంధ్రప్రదేశ్ బికేమ్ ద డాష్ టు అండర్టేక్ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ స్టిపులేటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయాల విభాగం నిర్దేశించిన విద్యుత్ రంగ సంస్కరణలపై చేపట్టిన డాష్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. సో 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇంకొక ఇంపార్టెంట్ డైమెన్షన్ మీరు కవర్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మన ఏపీలో ఇంప్లిమెంట్ చేసే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, పాలసీస్ అవ్వచ్చు, ఏపీ ఏ విధంగా పార్టిసిపేట్ చేసింది, ఒకవేళ ఆ ర్యాంకింగ్ కనుక రిలీజ్ చేస్తే అందులో మన ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ డైమెన్షన్స్లో కూడా మనం కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ఆలోచిస్తాము, జస్ట్ ఆ రిఫార్మ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం అంతే. అందులో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, లేకపోతే మీకు టాప్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది, టాప్లో ఏ రాష్ట్రం ఉంది, ఇది జనరల్గా అబ్జర్వ్ చేయం. ఓకే, ఈ డైమెన్షన్లో మనం చూడాలి. ఇప్పుడు ఏదైనా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఓకే దానికి ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన్రేగా స్కీమే ఉందనుకోండి, సో అందులో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, దాని స్థానం ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, అది అడిగే అవకాశం ఉంటుంది. ఈ డైమెన్షన్లో మనం చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ద క్యాష్ ప్రైజ్ ఈజ్ అనౌన్స్డ్ ఫర్ ద విన్నర్స్ ఆఫ్ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2021 అన్నాడు. సో 2021 సంవత్సరానికి కానీ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు విజేతలు ప్రకటించిన నగదు బహుమతి ఎంత? ఇది దగ్గర 15 లక్షల రూపాయలు అన్నమాట. ఈ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఏంటంటే మన భారత ప్రభుత్వం యొక్క హయ్యెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్లోనే హయ్యెస్ట్ అవార్డు అనమాట. ఇది నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ అని అంటాము. సో ఇది ఎవరికి గుర్తుగా ఈ అవార్డుని ప్రకటించారు అని అంటే, టెన్జింగ్ నార్గే అని ఒక నేపాలీ ఇండియన్ షెర్పా అని ఒక మౌంటైనీర్ ఉన్నారనమాట. సో ఈయన మౌంట్ ఎవరెస్ట్ని ఎడ్మండ్ హిల్లరీతో పాటు ఈయన అధిరోహించారనమాట మౌంట్ ఎవరెస్ట్ని. ఓకే, 1953లో. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇది యాన్యువల్గా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ల్యాండ్లో అవ్వచ్చు, సీ అవ్వచ్చు, ఎయిర్లో అవ్వచ్చు, అడ్వెంచర్స్ ఎవరైతే బెస్ట్గా అడ్వెంచర్స్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ అవార్డుని ప్రకటించడం చేస్తారనమాట. దీంతోపాటు ఒక బ్రాంజ్ స్టాట్యూట్ ఆఫ్ టెన్జింగ్ నార్గే అని కూడా ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్లోనే టాప్ అనమాట.
2021 తర్వాత మనం ఈ అవార్డ్స్ అయితే మనం చూడలేదు. ఇది ఈక్వలెంట్ టు అర్జున అవార్డుకితో సమానం అనమాట, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో దీంతో మనం 40 క్వశ్చన్స్ జీకే ఈ స్టెనోగ్రాఫర్ పేపర్ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, ఫస్ట్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు దాన్ని వాచ్ చేయండి. సో వాచ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, నాకు వచ్చేది ఏంటి అని అంటే, మీరు గంటల తరబడి పుస్తకం ముందు పెట్టుకొని చదవడం మాత్రమే కాదు, ఇవి చాలా ముఖ్యమండి. మీరు దీని వాల్యూ తెలియదు, సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రమే దీని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది దీని విలువ. ఇది నేను ఇలా చేశాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను అని వాళ్ళు రికగ్నైజ్ అవుతారు, తర్వాత రియలైజ్ అవుతారు. ఓకే, సో నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ మనం ఏదైతే పెట్టామో 50 డేస్ ప్లాన్ని చక్కగా ఫాలో అవ్వండి. మీరు ఒకవేళ కంటెంట్ చదవడానికి మీ టైం లేకపోయినా క్వశ్చన్స్ MCQs తీసుకొని ప్రింట్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఈ 50 డేస్ ప్లాన్ని కొంచెం సీరియస్గా సిన్సియర్గా మీరు ఎఫర్ట్ పెట్టండి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తూ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. సో అది మీరు ఎగ్జామ్లో ఇప్పుడు దగ్గర మనం 55 టెస్టులు పెడుతున్నాం. 55 ఫుల్ లెంత్, 5 ఫుల్ లెంత్ టెస్టులు, 50 గ్రాండ్ టెస్టులు అనమాట. సో దగ్గర 55 టెస్టులు. ఈ 55 టెస్టులు మీరు రాస్తే 5,500 క్వశ్చన్లు మీరు సాల్వ్ చేసినట్టు. అవి మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్కి నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఒక రోజులోనే 3 months టెస్టులు పెట్టాను. సో దానికి ఈచ్ టెస్ట్కి 100 యాక్చువల్లీ 3 కలిపి 100 క్వశ్చన్స్ ఇవ్వాలి. కానీ ఈచ్ టెస్ట్కి నేను మంత్ వైజ్ 100 క్వశ్చన్స్ ఇస్తాను. ఒక్కొక్క రోజుకి 100 క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క మంత్కి 100 క్వశ్చన్స్. అర్థమైందండి? అంటే దగ్గరగా మీరు 12 months రాస్తే 1200 క్వశ్చన్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. మీకు మంచిగా క్వశ్చన్స్ అవి సాల్వ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తూ నేను ఇస్తాను. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో దీంతో ఈ పేపర్ జీకే మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ మనం నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి వినండి, వాచ్ చేయండి. ఇది మాత్రమే కాదు, మిగతా పేపర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ Group 2 పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, జాగ్రఫీ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ది. నెక్స్ట్ ఎకానమీ స్టార్ట్ చేశాను, ఆల్రెడీ ఒక 25 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఇవి ఒకసారి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఉపయోగించుకోండి, ఎగ్జామ్స్ రాయండి. రాస్తే మీరు సక్సెస్ అవుతారు. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. వెరీ షార్ట్ టర్మ్లో మనం సక్సెస్ అవ్వడానికి ఇది చాలా మంచి సులువైన మార్గం అని చెప్పచ్చు. ఈజియెస్ట్ వే టు సక్సీడ్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ సాల్వింగ్ మోర్ MCQs వైల్ యు ఆర్ స్టడీయింగ్. సబ్జెక్ట్ చదువుకుంటూనే సాల్వ్ చేయండి. వర్రీ ఏమీ లేదు, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా సాల్వ్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. మీరు బెటర్ స్కోర్ చేసి మంచిగా మీ లైఫ్ని సెటిల్ అవ్వండి. ఇదేనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కానీ ఇలా చేయండి. మీకు సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు దేని గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మన Group 2 టెస్ట్ సిరీస్, Group 1 మెంటర్షిప్ బ్యాచెస్ కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.